పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపు నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఎండ సొడగొట్టి మృత్యువాత పడ్డట్టుగా మనకు అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అంటే మనము ఎండాకాలం ప్రారంభమైన నాటి నుంచి చూస్తున్నాం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చూస్తే వాతావరణం భిన్నమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, విపరీతమైన ఎండలు, అసలు బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి. కానీ మధ్యాహ్నం తర్వాత ఒకేసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, ఒక్కోసారి ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు కూడా మనం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మనం చూసినాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓవైపు నిజానికి పెద్ద ఎత్తున అంటే గతంతో పోలిస్తే ఏడాది విపరీతమైన ఎండలు అయితే నమోదవుతున్నాయి. దాదాపు ఇంకొక 2-3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా 45 డిగ్రీల ఎండలు నమోదవుతాయని చెప్పి అటు వాతావరణ శాఖ అయితే ప్రజల్ని హెచ్చరిస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఉదయాన్నే తమ పనులన్నీ చేసుకోవాలి. లేదంటే సాయంత్రం చల్లబడ్డాక, సాయంత్రం 5-6 గంటల తర్వాత ఏదైనా అత్యవసరం అయితేనే మధ్యాహ్న సమయంలో బయటికి రావాలి. లేదంటే మనం చూస్తున్నాం దాదాపు నిన్న ఒక్కరోజే వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో 9 మంది మృత్యువాత పడ్డట్టుగా చూస్తున్నాం. కేవలం ఎండ దెబ్బ కొట్టి దాదాపు విపరీతమైన ఎండలు, వడగాల్పులు, బయటికి వస్తే తట్టుకోలేని పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో చూస్తే ఒకసారి సిగ్నల్స్ పడితే ఈ యొక్క ఏవైతే డివైడర్స్, అదేవిధంగా మెట్రో స్టేషన్స్ ఉంటాయో వాటి కింద ఏర్పడే కొంత నీడ కిందనే తమ వాహనాలు ఆపుకొని కొంత సేద తీరుతున్న పరిస్థితి. ఎందుకంటే విపరీతమైన ఎండలకు సిగ్నల్స్ పడ్డ దగ్గర ఆగాలంటే కూడా ప్రజలు తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ యొక్క ఎక్కడైతే చెట్లు ఉంటాయో లేదంటే ఆ పిల్లర్ల ద్వారా వచ్చే నీడకు వాటిని ఆనుకొని అక్క పక్కన నీడకు నిలబడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క భిన్నమైన వాతావరణం వల్ల ప్రజలు కూడా ఇటు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎటుగాని సమయంలో మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ, అదేవిధంగా సాయంత్రం మధ్యాహ్నం తర్వాత వాతావరణం అంతా మారడం, విపరీతమైన ఉక్కపోత, అదేవిధంగా వర్షాలు కురవడంతో ఓవైపు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్పల్లి, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలకు ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా అత్యవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. లేదంటే ఈ యొక్క విపరీతమైన ఎండలకు గొడుగు లాంటివి, లేదంటే అత్యధికంగా వాటర్ తాగాలని కూడా, అంటే ఈ ఎండ సోడ నుంచి మనం తప్పించుకోవడానికి వాటర్ ఎక్కువ తాగడమే దీనికి పరిష్కార మార్గంగా వైద్యులు అయితే చెప్తున్నారు. చాలా వరకు పనులను ఎండా సమయంలో పనులు చేసుకునే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిదని కూడా ఓవైపు నిపుణులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ రాబో 24-25 తారీఖులలో నిజామాబాద్, జగిత్యాల ఈ 2 ప్రాంతాలు, ఆదిలాబాద్ ఈ 3 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ ప్రాంతాలతో పాటు మిగతా నల్గొండ కావచ్చు, అటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం కూడా ఈ యొక్క ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్తున్న పరిస్థితి. ప్రజలు ఎవరైనా కానీ, ప్రజలు కావచ్చు, రోజువారీ కూలీలు కావచ్చు, బయట అంటే ఫీల్డ్ వర్క్ చేసేవారు ముఖ్యంగా ఎక్కువగా వాటర్ని తాగడం, అదేవిధంగా నీడ పట్టున ఉండి పని చేసుకోవడం, ఎండ సమయం అయిపోయిన తర్వాత వాతావరణం కొంత చల్లబడ్డ తర్వాతనే పనులు చేసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క విపరీతమైన ఎండలు శరీరాన్ని మొత్తం డీహైడ్రేట్ చేసి ఎండ సోడ ద్వారా ప్రాణాలు కూడా హరించే ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మరోవైపు మనం నిన్న ఒక్కరోజే 9 మంది మృతి చెందడాన్ని కూడా ఆ ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క విపరీతమైన ఎండలకు బయటికి వెళ్ళలేని పరిస్థితి, అత్యవసరమైన పనులు, అదేవిధంగా రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళ కార్డులు పంచుడు కావచ్చు, ఇలాంటి ఈ పనులన్నీ కారణంగా బయటికి వచ్చేవారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం డాక్టర్లు, ఇటు వాతావరణ శాఖ కూడా, ప్రభుత్వం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.